థ్యాంక్ యూ విస్తా ఎంసెట్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా TV5 అదే విధంగా MSET2010.com వెబ్సైట్ కు అనూహ్య స్పందన వస్తుంది. ఎంసెట్ విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఈ వెబ్సైట్ పరిష్కారం చూపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి అనూహ్యంగా వచ్చిన స్పందన కారణంగా ఈ వెబ్సైట్ కొన్ని సాంకేతిక లోపాలను ఎదుర్కొంది. అదేవిధంగా ఈ వెబ్సైట్ ఎంసెట్ విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తదితర వివరాలను అందించేందుకు మనతోటి ఈ వెబ్సైట్ రూపకర్త యుగంధర్ మనతో ఉన్నాడు. యుగంధర్ గారు చెప్పండి, ఈ వెబ్సైట్ విద్యార్థులకు ఉపయోగపడుతుంది. సో ఇవాళ మార్నింగ్ రిజల్ట్స్ అంటే మార్క్స్ రిలీజారు. సో ఆ మార్క్స్ని కూడా మా వెబ్సైట్లో పెట్టాం. సో స్టూడెంట్ డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మార్క్స్ అనేవి తను తెలుసుకుని, సో అందులో ర్యాంక్ ఎస్టిమేటర్కి లింక్ ఉంటుంది. ఆ లింక్లో తనకు వచ్చిన మార్క్స్ ఎంటర్ చేసి గ్రూప్స్లో కూడా ఎంత వచ్చినాయో ఎంటర్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది మీకు మీ ఎస్టిమేటెడ్ ర్యాంక్ సపోజ్ 1500 నుండి 2500 సమ్ లైక్ 15 నుండి 60,000 అలా ఒక రేంజ్లో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ రేంజ్లో ఒక యావరేజ్ ర్యాంక్ తీసుకుని దాన్ని మీరు మాక్ కౌన్సిలింగ్లో కనుక ప్రవేశపెట్టినట్లయితే మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ, రీజియన్, డిస్ట్రిక్ట్ అండ్ మీ కమ్యూనిటీ స్టేటస్ని బట్టి మీకు ఏ కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉందో ఆ కాలేజెస్ అన్ని చూపిస్తుంది. కాకపోతే ఇందులో ఉన్నది ఒక విషయం ఏంటంటే, సపోజ్ మీ ర్యాంక్ 1000 కనుక అయినట్లయితే మీకు ఎక్కడో 2 లక్షల రేంజ్లో ర్యాంక్ ఉన్న కాలేజ్ కూడా డిస్ప్లే చేయబడుతుంది. మీకు కరెక్ట్ కాలేజ్ అని అనుకుంటారండి. మీ ర్యాంక్కి మేము ఆ కాలేజ్ పక్కనే దాని క్లోజింగ్ ర్యాంక్ కూడా పెట్టడం జరిగింది. సో మీ ర్యాంక్కి అక్కడ డిస్ప్లే చేసే క్లోజింగ్ ర్యాంక్కి పెద్ద తేడా లేకుండా చూసుకోవాలి. మీ ర్యాంక్ అయితే దాని క్లోజింగ్ ర్యాంక్ 1500 to 2000 రేంజ్లో ఉంటే ఓకే, మీకు అందులో సీట్ వస్తుంది. యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్, ప్లస్ మీకు అది ఒక బెస్ట్ కాలేజ్ అవుతుంది. అయితే నిన్న నిర్వహించిన మాక్ కౌన్సిల్ మెడికల్ విద్యార్థులు తమ ర్యాంకు తెలుసుకునే అవకాశం లేకపోయింది. ఇది చేశారా, లేకపోతే వాళ్ళ ర్యాంక్ ఏ విధంగా తెలుసుకుంది? సో మేము చాలా మంది అడిగారు. సో దానికోసం మేము ఏం చేసాం అంటే ఆఫ్ ఎస్టిమేటెడ్ డేటా అంటే విద్యావేత్తల నుండి తెలుసుకున్న డేటాని బట్టి మేము మెడికల్ కోసం ఒక సపరేట్ పేజ్ క్రియేట్ చేయడం జరిగింది. సో అందులో మొత్తం అన్ని ర్యాంక్స్ అయితే చెప్పలేం, కానీ ఎక్కడి వరకు అయితే మెడికల్ సీట్ల అవైలబిలిటీ ఉంటుందో, ఏ ర్యాంక్ వరకు మెడికల్ సీట్ల అవైలబిలిటీ ఉంటుందో ఆ ర్యాంక్ వరకు గెస్ చేయడానికి సరిపడా డేటా పెట్టాము. అండ్ ఆల్సో ర్యాంక్ ఎస్టిమేటర్లో అది ఒక ఆటోమేటెడ్ టూల్, అందులో కూడా అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ అనే ఒక విభాగం చేయడం జరిగింది. అయితే ఈ ర్యాంక్ ఆధారంగా బ్రాంచ్ అదేవిధంగా కాలేజ్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? సో మీకు ఫైనల్ ర్యాంక్స్ వచ్చినాక కూడా ఈ మాక్ కౌన్సిలింగ్ టూల్ని అందులోకి లాగిన్ అయ్యి మీ ర్యాంక్ అందులో ఇచ్చి మీ యూనివర్సిటీ, మీరు ఏ యూనివర్సిటీ రీజియన్కి చెందినవారు, మీకు ఏ డిస్ట్రిక్ట్లోని కాలేజ్ కావాలి, మీకు ఏమైనా కమ్యూనిటీ రిజర్వేషన్స్ అలాంటివి ఉన్నాయా, మేలా ఫీమేలా, సో ఇవన్నీ ఫిల్ చేసినట్లే మీకు చెప్పిన విధంగా మీకు సీట్ వచ్చే అవకాశం ఉన్న అన్ని కాలేజెస్ డిస్ప్లే చేయబడతాయి. సో చెప్పా కదా, అందులో బెస్ట్ కాలేజ్ ఏదనేది సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు వచ్చిన ర్యాంక్కి క్లోజింగ్ ర్యాంక్కి పెద్ద తేడా ఉండకూడదు అన్నమాట. అయితే చివరిగా ఒక క్వశ్చన్ చెప్పండి, ఈ ర్యాంకులకి సంబంధించి ఆన్లైన్ కౌన్సిలింగ్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే అసలు మీకు ఈ వెబ్సైట్ రూపొందించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? సో నేను MSET 2009 నా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఉన్నారు. ఏంటంటే వాళ్ళు వచ్చినాయి మంచి కాలేజ్లో సీట్ రావడానికి ఆస్కారం ఉంది, కానీ వాళ్ళకి తెలియదు ఆ కాలేజ్లో సీట్ వస్తుందో రాదో వాళ్ళకి తెలియదు. వాళ్ళ దగ్గర డేటా లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. సో ఈ 21st సెంచరీలో ఇన్ఫర్మేషన్ అనేది ఒక క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని స్టూడెంట్స్కి చేరువ చేయాలనే ప్రయత్నమే ఈ వెబ్సైట్. ఓకే, థ్యాంక్ యూ యుగంధర్ గారు. ఇది గత సంవత్సరం ఆన్లైన్ కౌన్సిలింగ్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత విద్యార్థులు చాలా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఈ ఎంసెట్ విద్యార్థులు ఈ ఇబ్బందులు అధిగమించడానికి విజయవాడ చెందిన టెక్ విద్యార్థి యుగంధర్ ఈ వెబ్సైట్ రూపొందించి ఎంసెట్ రాసిన విద్యార్థులు అందరూ కూడా ఈ వెబ్సైట్ ను సందర్శించి తాము ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తమ ర్యాంకు, అదేవిధంగా తమకు ఏ కళాశాలలో సీట్ వచ్చే అవకాశం ఉంది అన్ని కూడా తదితర వివరాలను అన్నిటిని కూడా కూలంకషంగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే అనూహ్య స్పందన వస్తున్న ఈ వెబ్సైట్ ను TV5 యుగంధర్ సంయుక్తంగా విద్యార్థులకు అందిస్తున్నారు. విద్యార్థులందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు రాకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలని చెప్పేసి యుగంధర్ సూచిస్తున్నారు.